నా పేరు సందీప్ అండి. ఖమ్మం సందీప్ మొబైల్స్. ఇది వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అండి. ఇది మనకి కొరియర్ వచ్చిన ఫోన్ ఇది. డిస్ప్లే గ్లాస్ పగిలిపోయింది చూసారు కదా. డిస్ప్లే టచ్ బాగానే ఉంది, గ్లాస్ పగిలిపోయింది, బ్యాటరీ కూడా ఉబ్బింది. ఉబ్బి కూడా బ్యాటరీ హెల్త్ అనేది 55కి పడిపోయింది. మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా పగిలిపోయింది ఫోన్కి. డిస్ప్లే బయటకు వస్తుంది చూడండి, బ్యాటరీ ఉబ్బి. ఈ బ్యాక్ గ్లాస్ కస్టమర్ ఆల్రెడీ వేయించారంట. వాళ్ళు నాకు తెలిసి లేజర్ మీద వేయించకుండా వాళ్ళు ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో బ్లోయర్తో చేసినట్టున్నారు. కనీసం ఫోన్ కూడా క్లీన్ చేయలేదు. బ్యాటరీ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది ఆ బ్లోయర్తో చేయటం వల్ల. నెక్స్ట్ ఈ గాజు ముక్కలన్నీ కూడా లోపడే ఉన్నాయి చూడండి. ఈ గాజు ముక్కలన్నీ కూడా లోపలే ఉండటం వల్ల డిస్ప్లే మన బ్యాటరీ అనేది అయితే పంచర్ అయింది. దానివల్ల బ్యాటరీ అనేది బల్జ్ అయింది, డిస్ప్లే కూడా పగిలిపోయింది. ఇప్పుడు డిస్ప్లే గ్లాస్ అయితే మీకు పీకి తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఇది రిమూవ్ చేసిన పాత గ్లాస్ ఇది. ఈ ప్లేస్లో నేను ఈ కొత్త గ్లాస్ వేసి లామినేషన్ చేసేస్తానండి. లామినేషన్ చేసిన తర్వాతకి మనకి డిస్ప్లే అనేది మళ్ళీ ఫోన్ కొన్న కండిషన్లోకి వచ్చేస్తుంది. ఇది చూడండి. ఇదేంటంటే వితౌట్ గ్లాసు మనం రిమూవ్ చేసిన తర్వాత డిస్ప్లే అంతా ఓకే ఉందా లేదా అని చూసుకుంటాం. లామినేషన్ అయిపోయిన తర్వాతకి డిస్ప్లే అయితే ఈ పొజిషన్లోకి వచ్చేసింది. ఉన్న గ్లాస్ ముక్కలు డస్ట్ కూడా అంతా క్లీన్ చేశాను సాధ్యమైనంత వరకు. ఇదేమో ఫెయిల్ అయిన బ్యాటరీ అండి, బల్జ్ అయిన బ్యాటరీ, పాత బ్యాటరీ. ఈ పాత బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ సెల్ అయితే వేసాను, ప్రోగ్రామింగ్ చేశాను. ఎటువంటి ఎర్రర్ రాదు, మళ్ళీ 100% స్టార్ట్ అవుతుంది. బ్యాక్ గ్లాసు, డిస్ప్లే గ్లాసు, బ్యాటరీ మొత్తం అన్నీ చేశానండి. ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు. బ్రాండ్ న్యూ ఫోన్ వచ్చినట్టయితే వచ్చిందండి. మీ ఫోన్స్కి కూడా ఇలాంటి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మన అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు వచ్చేసి సందీప్ అండి, ఖమ్మం సందీప్ మొబైల్స్. మన స్టోర్ వచ్చేసి గాంధీ చౌక్లో ఉంటుంది. బ్యాటరీ హెల్త్ కూడా చూడండి ఒకసారి, మళ్ళీ 100కి వస్తుంది, ఎటువంటి ఎర్రర్ రాదు. ఫినిషింగ్ అయితే చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది.